ఆయనకి 11 సీట్ల వరకు పరిమితం చేసి వదిలేశారు సార్. ఎందుకంటే అంతకుముందు గౌరవనీయులు మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నీ ఇంటికి ఎంత దూరమో నా ఇంటికి ఎంత దూరం. నిన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఏమంటారంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ రేపు పొద్దున అధికారంకి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ లో మేమే ఉంటాం, గాయాలు ఆసుపత్రికి వెళ్తే ఆసుపత్రిలో కూడా మేమే ఉంటాం, ప్రతి చర్యకి ఖచ్చితంగా అయితే చర్య అయితే ఉంటదండి. ఎవరిని బెదిరిస్తున్నారు సార్? ఎవరిని బెదిరిస్తున్నారు వీళ్ళు? అంటే ఈ బెదిరింపులు బెదిరించేసో ఏదో విధంగా రాష్ట్రంలో ఖచ్చితంగా ఈ శాంతి భద్రతలు అన్నిటికీ విఘాతం చేసేసి మళ్ళీ అధికారం తెచ్చుకుందామని ప్లానింగ్ లో ఏమైనా ఉన్నారా వైఎస్ఆర్సీపీ శ్రేణులు? ఇది అసంభవం, ఇది అసాధ్యం, ఇది రాని పని. ఎందుకంటే సార్ ప్రతిసారి చూడండి వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేసుకునే విషయాలు కానీ ఒక టీవీ ఛానల్ అడ్డం పెట్టుకొని, ఒక పత్రికలను అడ్డం పెట్టుకొని, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అడ్డం పెట్టుకొని వీళ్ళు చేసే దుశ్చర్యలు ఏ విధంగా ఉన్నాయంటే, అంబటి రాంబాబు కాపులకి ఏం చేసింది లేదు, కాపులనే ఇంకా తాగుబోతులు అది తిట్టాడు పుట్టిన కులాన్ని. ఆయన్ని మహోన్నతమైన వ్యక్తి రంగయ్య గారి ఫోటోతో పాటు పెట్టి కాపు నాయకుడు అంటారు. కాపులకి ఏం చేశాడు సార్? ఆయన ఏం చేశాడు సార్? కాపు నాయకుడు అంటున్నారు. జోగి రమేష్ ఆయన్ని బీసీ నేత అంటారు. ఏం చేశాడు సార్ బీసీలకి? ఒక మాట చెప్పమానండి, ఒక 10 మందికి మెయిల్ చేసిన విషయాలు చెప్పమానండి. కానీ మిథున్ రెడ్డి లిక్కర్ విషయంలో అరెస్ట్ అయితే మాత్రం వైసీపీ నాయకుడు అరెస్ట్ అయ్యారంటారు. రెడ్డి నాయకుడు ఎందుకంటలేదు సార్? ఎందుకు మాట్లాడలేదు సార్? దళితుల మీద దాడులు జరిగితే దళితుల మీద దాడులు అని చెప్తా ఉంటారు. ఏం కులాలతో మతాలతో రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నారా? ఇవన్నీ చూస్తూనే కదా కూటమి ప్రభుత్వం కూడా మేము చాలా పారదర్శకంగా వెళ్తున్నప్పుడు కూడా మొన్న పవన్ కళ్యాణ్ గారు గట్టిగా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చింది. ఇంకా కుక్కతోక వంకరలు ఎప్పుడు కూడా వీళ్ళు ఈ పద్ధతి మార్చుకోకుండా ఏ ప్రయత్నాలు ఏ ఒడుగులు వాగుతూ ఉండంటే రేపొద్దున పరిణామాలు వాళ్ళకే తిప్పి కొడుతూ ఉంటాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదో వీళ్ళని కట్టడి చేస్తుంది, మా మీద ప్రతీకారాలు తెచ్చుకుంటుందంటే అది ఎంతవరకు న్యాయం సార్? జోగి రమేష్ ఇంటి మీద ఎప్పుడైతే దాడి జరిగిందో దాంట్లో 40 మందిని గుర్తించి ఇప్పటికీ 11 మందిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ముందస్తుగా మళ్ళీ పేరు నాని ఇంటి మీద ఎప్పుడైతే దాడి జరుగుతుందని